శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో సెకండ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను, మీరు కూడా దానిని అండర్లైన్ చేసుకోండి. నేను ఎరుకోను, దాని రాజును, పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. జాషువా చాప్టర్ 6:2లో సెకండ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఈరోజు పరలోకము నుండి దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము, నేను ఎరుకోను, దాని రాజును, పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. నీకు విరోధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని, ప్రతి ఒక్క శత్రుత్వాన్ని, దుష్టత్వాన్ని, సమస్తాన్ని దేవుడు నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. ఏ దుష్టత్వము, ఏ శత్రుత్వము, ఏ కీడు, ఏ నాశనము నీ మీదకి వచ్చి దాడి చేయటానికి లేదు. నువ్వు భయపడుతున్నావేమో, ఈ శత్రుత్వం వల్ల నన్ను ఏం చేస్తారో, నా కుటుంబాన్ని ఏం చేస్తారో, ఏ సమయం ఏ కీడు జరుగుతుందని భయంగా ఉన్నావా? నో, నీవు భయపడవలసిన పని లేదు. దేవుడు ఆ భయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాడు. నీ చేతికి అప్పగించినప్పుడు నువ్వు దాన్ని తీసుకుని మహాసముద్రంలో పడేయచ్చు దాన్ని, లేకపోతే ఒక అగాధములో నువ్వు దానిని పడవేస్తావు. కీడు, చేతబడి శక్తులు, ఎవరెవరు ఏదైనా చేస్తున్నారని భయపడుతున్నావేమో, ఆల్రెడీ నిన్ను ఎవరైనా గద్దించారేమో, నిన్ను హెచ్చరిస్తున్నారేమో, నేను చంపేస్తాను, నిన్ను ఇలా చేస్తాను, అలా చేస్తాను, మిమ్మల్ని నాశనం చేసేస్తాను అంటున్నారేమో. నీకు విరోధంగా ఏ మనుష్యుడు కానీ, ఏ శక్తి వర్దెల్లదు. దేవుడు నీ చేతికి దీన్ని అప్పగిస్తూ ఉన్నాడు. వారు ఎంత పరాక్రమశారులైనా, పెద్ద పెద్ద బలము, శక్తి, తలాంతులు ఉన్న వాళ్ళైనా దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీ ప్రయాణానికి, నీ ఆలోచన సఫలం అవటానికి, జయం అవటానికి ఏదైనా అడ్డులు, ఆటంకాలు వస్తున్నాయని అనుకుంటావేమో, వాటన్నిటిని దేవుని చేతికి అప్పగిస్తాడు. వాటన్నిటిని కూల్చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అవతల ఎటువంటి పెద్ద శక్తులైనా సరే దైవ శక్తిని బట్టి నువ్వు జయిస్తావు అంతే. అది రోగమా, అది బలహీనత, నువ్వు బలముగా దానిని అణిచివేస్తావు. నీ చేయి పైన ఉంటుంది, నువ్వు తలగానే ఉంటావు. ఏ దుష్ట ప్రభావమో, శత్రుత్వము, కీడు, ఫైనాన్షియల్ స్ట్రగుల్ కానీ, నా పని అయిపోయిందని అనుకుంటున్నావా, ఇంకా దారి లేదేమో అనుకుంటున్నావేమో, మరలా నువ్వు వర్దెళ్తావు. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ప్రతి రాజుని, ప్రతి శక్తిని, ప్రతి కోటని నీవు అవలేలుగా దానిని బదులు కొట్టుకుంటావు, దాన్ని అణిచివేస్తావు, దాన్ని దాటి ముందుకెళ్తావు. ఎందుకంటే దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. అధికారాన్ని దేవుడిని చేతికి అప్పగిస్తున్నాడు. బలమైన అధికారాన్ని అప్పగిస్తున్నాడు. మళ్ళీ వెలుగులోకి రాబోతున్నావు. మరలా నీ జీవితాన్ని కట్టుకుంటావు. మరలా నువ్వు స్ట్రాంగ్ అవుతావు. దైవ బలమును బట్టి ఇంకా తిరుగు లేకుండా ప్రయాణం చేస్తావు. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్న గొప్ప మాట,
ఆయన నీ చేతికి అప్పగించుచున్నాడు. ఎవరినంటే ఎరుకోను, దాని రాజును, పరాక్రమగల శూరులను. ఎరుకో పట్టణాన్ని, పేరుగాంచిన పట్టణం, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఉంది అది. నేను లాస్ట్ టైం మనం ఎరుకోను కూడా దర్శించాను. ఈ పట్టణంలోకి వెళ్ళాను, చూశాను. అక్కడ పడిపోయినటువంటి కోటగోడలు ఉన్నాయి. ఆయన బిడ్డలు ప్రార్థిస్తే, బోరలు ఊదితే, ఆ కోట చుట్టూ తిరిగితే కోట గోడ కూలిపోయిన గోడలు ఈ రోజుకి అలాగే ఉన్నాయి. ఎంత సత్యము! నీకు విరోధంగా ఉన్నటువంటి కోట, కొండ, రాజు, పరాక్రమం గలవారు ఎవరైనా, ఏ బలవంతులైనా కానీ నీ ముందు నిలబడటానికి లేదు, నీకు అడ్డు రావటానికి లేదు. దేవుడు వారిని నీ చేతికి అప్పగించుచున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఆజ్ఞాపించవచ్చు. నువ్వు దాన్ని ఇటు పొమ్మన్న పోతుంది, నీవు కాలుతో తన్నుతావు, అంత ఈజీ అవుతుంది సమస్య. నీకు దేవుడు నీకు తోడున్నాడు, నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆత్మ తోడుండును గాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దారండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం, జీవముల దేవుని సన్నిధానంలో ఆదికాండము 43వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి చదువుదాం. జెనసిస్ చాప్టర్ 43 వర్స్ 22. ఆహారము కొనుటకు, వినండి, ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి. మా రూకలను మా గోనెలలో, చూడండి, మా రోకలు మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. అందుకతడు మీకు క్షేమమగును గాక, భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. అందరు గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. అందరూ నాతో ఈ మాట చెప్పండి. మీకు క్షేమమగును గాక, భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. బైబిల్లో ఎంత అద్భుతమైన మాటని ప్రభు బయలుపరిచాడు. ఇప్పుడు రోగాలు పిల్లలే కాదు, దేవుని ఆత్మ చెప్పింది, ఫైనాన్షియల్గా తన బిడ్డల్ని ఈ నెల నుండి ప్రత్యేకంగా ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆర్థికంగా అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎవరు ప్రార్థన అవసరత చూసినా అప్పులు, ప్రభువా మాకు అప్పులు ఉన్నాయని. ఏమండి పాస్టర్ గారు అప్పులు అయిపోయాయండి, బిడ్డ అప్పులు అయిపోయాడండి, బాబు అప్పులు అయిపోయాడండి, ఇల్లు తాకట్లో ఉందండి, వస్తువులు, చెవులు ఇవన్నీ కూడా, ఆభరణాలన్నీ తాకట్లో ఉన్నాయండి, వడ్డీలు ఎక్కువైపోయినాయండి, వడ్డీ కట్టబోతాడు, అమ్మేస్తానంటున్నాడండి, ఇల్లు అమ్మేస్తానంటున్నారండి, లోన్లు కట్టలేకపోతున్నాం. ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా అప్పులు, ఆర్థిక కొరత, దరిద్రత వెంటాడుతూ ఉంది. దేవుని ఆత్మ నాకు బోధించింది ఏంటంటే, నువ్వు ప్రకటించు. నేను ప్రకటించడానికి ఒక సేవకుడిగా మీ ముందుకు వచ్చాను. వాగ్దానం ద్వారా పుట్టిన నన్ను దేవుడు మీ ప్రాంతానికి పంపించి ప్రకటిస్తున్న మాట ఏంటంటే, మీ గోనెలలో ఆయన ధనం ఇస్తానని చెప్తున్నాడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ గోనెలలో ఆయన ధనం ఇచ్చును. ఇంతవరకు పర్సులో డబ్బులే చూసావు, నువ్వు చీర మడతలో పెట్టుకునే డబ్బులే చూసావు, ఇంకా మైకా కవర్లో పట్టుకెళ్ళే డబ్బులు చూసి ఉంటావు. కానీ గోనె మూతులలో కట్టి గోనె నిండా నింపబడిన ధనాన్ని ఇప్పుడు చూసేవో లేదో, కానీ నీ స్థితి అది కాకపోయినా, నా స్థితి అది కాకపోయినా, మనం నమ్మిన దేవుని స్థితి మాత్రం గోనెల నిండా ధనమిచ్చు గొప్ప స్థితి దేవునిది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్తున్న మనిషి ఎవరో తెలుసా? ఒక అన్యుడు. ఎవరు అంటే, ఐగుప్తు దేశంలో యోసేపు ఇంటికి మేనేజర్ అనమాట ఈయన. యోసేపు అన్నలందరూ కలిసి యోసేపుని కొట్టారు, ఒక సమయంలో తిట్టారు, ఆ గోతులోకి నెట్టివేశారు. యోసేపు పెద్ద దర్శనాలు చెప్తూ ఉంటుంటే వారు తట్టుకోలేక, నాకు మంచి రోజులు వస్తాయి, దేవుడు నన్ను తలగా పెడతాడు, మీరందరూ కూడా సాగిలు పడతారు, ఆ రోజు వస్తుందిరా అంటే, వాళ్ళందరూ కూడా మా దగ్గర ఇలాంటి కబుర్లు చెప్తున్నారు అని చెప్పి కొట్టి పాడేశారు, గోతులకు పాడేశారు. ఇంకొకటి అన్నాడు, గోతులో పాడేస్తే ఏమొస్తుందిరా అండి,
నీరు లేని గోతులో. దారిలో పోయేవాడికి అమ్మేద్దాం రా అంటే సరే అని అందరూ కలిసి దారిలో పోతున్నటువంటి ఇష్మాయిలీలకు అమ్మేశారు. నేను ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళాను ముందుసారి వెళ్ళినప్పుడు. నేను ఆ గొయ్యి దగ్గర గమనించాను. ఆ ఇష్మాయిలీలు ఆ యోసేపును కొనుక్కున్నాక ఎలా తీసుకెళ్ళిపోయారో ఆ దారి అప్పుడు నేను కూడా ప్రయాణం చేశాను కనుక ఇంకా క్లియర్గా అనుభవంగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఈ రోజుకి ఈ సత్యవాక్యం నెరవేర్పులోనే ఉంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఇజ్రాయేల్ దేశం నుండి కానాన్ నుంచి ఐగుప్తు తీసుకెళ్ళిపోయారు. ఎర్ర సముద్రం దాటి వారు కొనుక్కున్న వారు ఇష్మాయిలీలు తీసుకెళ్ళిపోయారు. ఐగుప్తు దేశంలో ఒక మాయా బజార్లో అమ్మేశారు. ఆ బజార్లో ఇప్పుడు మనకి గేదెలు బర్రెలు ఎలాగా సంత జరుగుతుందో కట్లో, అలాగనే మనుషులు నమ్మే రోజులై మనుషులు తక్కువగా ఉండేవారు. యోసేపుని అక్కడ అమ్మితే ఒక అధికారి ఇంట్లోకి కొనబడ్డాడు. ఆ అధికారి ఇంట్లో నుండి మరలా కొన్ని నిందలు ఆయన మీద పడటం వల్ల జైలు శిక్ష పడింది యోసేపుకి. యోసేపు జైల్లో ఉండగా ఆ దేశమును పాలించేటువంటి రాజుగారికి కల వచ్చింది. 7 బలమైన ఆవులు, 7 బలహీనమైన ఆవుల్ని, బలమైనవి బలహీనమైన వాటిని మింగివేయటం అనేది దర్శనం వచ్చింది. రాజుగారు అన్నాడు, ఒరే గారిడి విద్య గలవార్లరా, నాకు వచ్చిన కలభావం ఏంటి చెప్పండి రా, కళ ఏంటి నాకు అర్థం కావట్లేదంటే, రాజా మరలా క్లియర్గా చెప్పండి కళ అన్నారు. రాజు అన్నాడు, నాకు కళ వచ్చింది, ఆ సముద్రంలో నుండి 7 బలమైన ఆవులు వచ్చినాయిరా, 7 బలమైన ఎన్నెలు, ధాన్యపు ఎన్నెలు పండినట్టు వచ్చిందిరా. కొంత సమయంలో మరలా అదే నదిలో నుండి 7 బలహీనమైన ఆవులు వచ్చినాయి. 7 పీల వెన్నెలు, సరిగ్గా పండలేని వెన్నెలు వచ్చినాయి. ఈ బలమైన ఆవులు బలహీనమైన ఆవుల్ని మింగివేసినాయి, బలమైన ఎన్నెలు పీల వెన్నెల్ని మింగివేసినాయి. ఏంటి నాకు అర్థం కావట్లేదంటే, అప్పుడు ఎవరు చెప్పకపోతే ఒక మనుషుడు రాజు దగ్గర ఉన్నవాడు చక్కగా రిఫర్ చేశాడు. రాజా మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తాను రాజా అన్నాడు. చెప్పురా అన్నాడు. జైల్లో ఉన్నటువంటి ఒక యోసేపు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు కలల భావం చెప్తాడంటే తీసుకురండి అన్నారు. యోసేపుని జైల్లోంచి తీసుకొచ్చి స్నానం చేయించి రాజుగారి ముందు నిలబెట్టారు. ఏం బాబు నువ్వు చెప్తావా ఈ కలభావం అని అడిగాడు రాజుగారు. అప్పుడు యోసేపు అన్నాడు, నేను చెప్పడం అంటే దేవుడు బయలుపరుస్తాడు అని ప్రార్థన చేసి మొదలుపెట్టాడు. రాజా నదిలో నుండి సముద్రం నుండి 7 బలమైన ఆవులు బలమైన ఎన్నెలు రావటం అంటే దేవుడు నీకు చూపించాడు జరగబోయేది. వచ్చే 7 సంవత్సరాలు నీ రాజ్యములో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఓకే, 7 బలహీనమైన ఆవులు పీల వెన్నులు బలమైనవి బలహీనమైన వాటిని మింగివేయటం అంటే రాజా మీ రాజ్యములో 7 సంవత్సరాల తర్వాత పాడి పంటలు ఉండవు, కరువు వచ్చేస్తుంది. మరేం చేయాలి? దీని మీద ఎవరైనా ఒక వివేక జ్ఞానములు కలిగిన వాడు తెలివైన వాడిని మీరు ఒక ఇన్ఛార్జిగా పెట్టి ప్రధానిగా పెట్టి ఇదంతా ఆయనకు అప్పగించండి. 7 సంవత్సరాలు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. కరువు కాలం వచ్చినప్పుడు మనం బ్రతకటానికి రాజ్యం బ్రతకటానికి గోడౌన్స్ కట్టి ధాన్యం పోగు పెట్టాలి అన్నాడు. వెంటనే రాజు మనసు ఆశ్చర్యానికి గురైంది. ఆ మంత్రులతో అంటాడు రాజుగారు, ఒరే మంత్రులరా, అసలు మన రాజ్యంలో ఇలాంటి దేవతల ఆత్మ ఉన్న మనుషుని మనం చూడగలిగామా? ఈ కలభావం ఆయన చెప్తున్నాడంటే ఈ మనుషుడు మామూలు మనుషుడు కాడు, ఈ మనుషుడు దేవతల ఆత్మ ఉన్నవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. క్రైస్తవుడు దరిద్రుడు ధనవంతుడు అవటానికి ఏ ఆధారం ఉండదు. మన ప్రార్థన ద్వారా దేవుడు మనకిచ్చిన జ్ఞానమే మనకు ఆధారం అయిపోతుంది. ఆమేన్. నీ మాటే ₹1,00,00,000 మూటగా మారుతుంది. హల్లెలూయా. మనకెవరు సహాయం చేయరు. ఎవరిని నమ్మకండి, ఏ మనుషుడిని నమ్మకండి. ఇస్తానన్న వాడు ఎవడు? ఒకవేళ ఏదైనా నువ్వు అడగ ఇచ్చినా నిన్ను రాక్షసులాగా భక్షిస్తాడు. ఎప్పుడు ఇస్తావా అని. ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దాన్ని ఏడుస్తున్నావు కదా, సమయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు ద్రాక్షారసంగా మారినట్లుగా నీ మాట, నీ ఆలోచన, నీ నడవడికి, నీ ఆలోచన సమస్తము అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఒకానొక సమయంలో నిలబెట్టేస్తాడంతే. ఈ చెరలో ఉన్నటువంటి యోసేపు
రాజుగారు ముందుకు వచ్చాడు. కలభావం చెప్పిన వెంటనే రాజు అన్నాడు, ఇంకా ఆలస్యం లేదు, యోసేపుని పక్కకి కూర్చోబెట్టారు. వాళ్ళ మంత్రి వర్గం అంతా సమావేశం అయ్యారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని ఒక జీవో పాస్ చేసి, మరి వీడు మన దేశస్థుడు కాదు కదా, వీడికి ఎలాగిస్తామంటే, ఏముందో మన దేశంలో ఉన్న పేరు పెట్టేద్దాం, వీడికి ఇక్కడ ఒక ఆధార్ కార్డు తయారు చేసేద్దాం అని చెప్పి వెంటనే రాజు అనుకుంటే దెబ్బలకి కొదువ అన్నట్టు వెంటనే యోసేపు పేరు మార్చేసి యోసేపుని ఐగుప్తీయుడిగా వారు ఎన్నిక చేసి ఒక ఐడి క్రియేట్ చేసి, అప్పుడు రాజు అంతఃపురంలో ఒక మీటింగ్ ఇట్టి వెంటనే రాజు అన్నాడు, తన మెడలో ఉన్న చైన్ తీసి యోసేపు మెడలో వేసాడు. తన చేతిలో ఉన్న ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి, యోసేపు, పేరుకి నేను రాజునే కానీ నిన్ను ప్రధానిగా నిలబెడుతున్నాను. నీవే రాజ్యములో తెలివైన వాడివి, దేవతల ఆత్మ ఉన్నవాడు నువ్వు, అంటే పరిశుద్ధాత్మ ఉన్నవాడివి నీవు. ఆమెన్. నీవే 7 సంవత్సరాల పంట నీవే స్టోర్ చెయ్యి, రెవెన్యూ అంతా నువ్వు చూసుకో. తర్వాత 7 సంవత్సరాలు వచ్చే కరువును కూడా నీవే డీల్ చెయ్యి అని పెద్ద పోస్ట్ ఇస్తే యోసేపు ఎంత నవ్వుకున్నాడో, ఎంత ఆనందం అవుతుందో చెప్పండి. బలమైన ఆశీర్వాదం రావాలంటే యోసేపు ప్రార్థన జ్ఞానముగా మారింది. ఆమెన్. నీ దీన ప్రార్థన నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దారి తీస్తూ ఉంది. నీ ప్రార్థన నీ బిడ్డలో నుండి జ్ఞానము మొలకెత్తుతుంది. నీ ప్రార్థన నీ భర్తలో నుండి జ్ఞానం మొలకెత్తుతుంది. నీ ప్రార్థన, నీ యథార్థ ప్రవర్తన నీ ఇంటికి దీవెనగా నిలబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. యోసేపు వాళ్ళ అన్నల్ని అందరిని మర్చిపోలేదు, ప్రార్థిస్తున్నాడు. వాళ్ళ అన్నలు అందరూ కలిసి వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పారో తెలుసా? యోసేపు తండ్రి యాకోబు అడిగాడు, రే చిన్నోడు కనబడట్లేదు ఏంట్రా అంటే, నానా అన్ని దుష్టమృగం మింగేసింది నాన్న అని చెప్పారు వాళ్ళు. అన్నదమ్ములు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఎవరిని నమ్మబోకండి, మనుషులు నమ్ముకున్నట్టు కంటే. చెప్పండి హల్లెలూయా. ప్రియులరా, మనుషులు నమ్మవద్దు. యోసేపు తన తోడబుట్టిన కూడా నమ్మలేదు, ప్రేమించాడు, గౌరవించాడు. ఆ ప్రేమ శాశ్వత కాలం పెట్టుకున్నాడు. కానీ దేవుణ్ణి నమ్మాడు ఆయన. ఆమేన్. నా బ్రతుకుని ఐశ్వర్యముగా మార్చేవాడు యెహోవా దేవుడు అంటే నమ్మాడు ఆయన. యోసేపు ప్రధాని అయిపోయాడు. మీరు ఇంటికి వెళ్ళాక ఆ అధ్యాయం అంతా చదువుకోండి. ప్రధాని అయిపోయాడు. 7 సంవత్సరాలు గోడౌన్స్ కట్టాడు. నేను ఐగుప్తు వెళ్ళాను, కైరో సిటీ అంతా తిరిగాను, ఐగుప్తు దేశంలో కొన్ని ప్రాంతాలు తిరిగాను. ఆ రోజు యోసేపు కట్టించిన గోడౌన్స్ ఈ రోజుకి కూడా కొన్ని నమూనాలు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అవి భూమి లోపల మునిగిపోయినాయి అనమాట. దాన్ని తీశారు బయటికి. గొయ్యి తవ్వితే యోసేపు కట్టించిన పేరుతో సహా శిలాపలకలు అక్కడ ఉన్నాయి. దేవుని వాక్యము సత్యమైనది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను 2 మార్లు ఆ దేశాన్ని దర్శించాను. 2 మార్లు కూడా చాలా పరిశీలన చేసుకున్నాను యోసేపు మీద. 7 సంవత్సరాలు గోడౌన్స్ కట్టించేశాడు, ధాన్యం పోగొట్టేశాడు. 7 సంవత్సరాల తర్వాత కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చేసింది. కరువు వస్తే చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కరువు వచ్చేసింది. అందరూ కూడా వస్తున్నారు. యోసేపు అన్నలకి తెలుసుకున్నారు, మనకి పంటలు లేవు, ధాన్యం లేదు, ఐగుప్తులో ధాన్యం ఉందంట. అంటే అన్నదమ్ములు అందరూ కలిసి గోను సంచులు ఎట్టుకుని గాడిదలు ఎక్కి ఆ ఇష్మాయేలీలు యోసేపుని ఎలా తీసుకెళ్లారో ఆ దారిలో ధాన్యం కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చేవన్నారంటే వారిని కొంచెం స్పెషల్గా మాట్లాడతారన్నమాట. పలానా దేశం నుండి వచ్చారు, కానాన్ నుంచి, ఎవరో 12 మంది అంటండి, అన్నదమ్ములు అంటండి, ఒకళ్ళే ఒకే సంతానం అంటంటే. యోసేపు అన్నాడు, యోసేపుకి డౌట్ వచ్చింది, వీళ్ళంతా మా గ్యాంగ్ లాగా ఉన్నారేంటి, సరే లోపల తీసుకురారా అన్నట్టు. వాళ్ళని ఈ 12 మందిని తీసుకొచ్చారు. యోసేపు ప్రధానమంత్రిగా రాజకిరీటం పెట్టుకుని, రాజవస్త్రాలు వేసుకుని, కాలు మీద కాలు వేసుకుని, మీరు ఎవరు అన్నాడు. వీళ్ళందరూ అంటున్నారు, అయ్యా రాజా, అధికారి, మేము ఒక్క తండ్రి కుమారులు అండి, మేము ఒక్క తండ్రి కుమారులు అన్నాడు. యోసేపు అన్నాడు, ఎంతమంది ఏంటి మీరు అన్నాడు. ఏమన్నాడు? ఎంతమంది ఏంటి? అదేనండి 11 మంది అండి బాబు అన్నాడు. అవునా 11 మందినా అన్నాడు. ఇంకొకటి అన్నాడు, అబద్ధం ఆడలేక ఉంటాడు కదా ఒక్కొక్కడు,
అదే 12 మంది అండి బాబు. అదేంటి నువ్వు 11 అంటున్నాడు 12 అంటున్నాడు ఏంటి? అసలు ఎంతమంది నాకు అర్థం కావట్లేదు. అంటే అదే 12 మంది అండి. ఇంకొకటి ఉంటాడు కదా తెలివైనట్టు, 12 మందేనండి, మరి 12 ఏడు అన్నాడు. ఆయన దుష్ట మృగం మింగేసిందండి అన్నాడు. ఎవరితో చెప్తున్నారు వీళ్ళు కథలు? చెప్పాలి, యోసేపుతో చెప్తున్నారు వీళ్ళు. అయ్యో దుష్ట మృగం మింగిందా, మరి మీ అమ్మ బాబు బెంగెట్టుకోలేదా? పెట్టుకున్నారండి. ఆ బెంగతోటి అలాగే కుమ్ములు పోతున్నారండి. అయ్యో ఉన్నారా ఇప్పుడు వాళ్ళు? ఉన్నారు. ఓకే, మిమ్మల్ని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే ఓకే, మీరు ధాన్యం పట్టుకెళ్ళండి, మళ్ళీ అయిపోయికి వస్తారు కదా, అప్పుడు ఆ ముసలి వాళ్ళని కూడా తీసుకురండి. వీళ్ళు వచ్చి ఎవరు ఈ అన్నదమ్ములందరూ 11 మంది ధాన్యం పట్టుకుని వెళ్ళిపోయి ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నతో చెప్తున్నారు ఆ ముసలి వాళ్ళతోటి, నాన్న నిన్ను కూడా అడిగాడు, నిన్ను కూడా తీసుకురమ్మన్నాడు. అంటే నేను ఎందుకు లేరా, పోయే రోజులు కానీ వచ్చే రోజులా, మా 5-6 రోజులు అని చెప్పుంటాడు. లేదు లేదు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు రావాలి. అవునా, వెళ్దాం అంటే చివరికి యోసేపు అన్నదమ్ములు యోసేపు దగ్గరికి 2వ మారు ధాన్యానికి వచ్చారు. వచ్చినప్పుడు ముందుసారి ధాన్యం పట్టుకెళ్ళినప్పుడు యోసేపు ఏమన్నాడంటే, ఒరే ఆ 12 మంది ధాన్యం పట్టుకెళ్తున్నారు కదా, వాళ్ళు తెచ్చిన డబ్బులు 6 గోను మూతుల్లో పెట్టి పంపించేసేయండి. అందుకని అలా అంటారన్నమాట. వెళ్ళిపోయారు, ధాన్యం అది ఒప్పుడు చేసుకున్నాక బయటకు పట్టుకెళ్ళి వాళ్ళు ఎక్కడ దిగారు, అక్కడ నుంచి సంచులు ఎట్టుకొచ్చారో ఆ గోనులు నింపితే గోనుల్లో డబ్బులు ఉన్నాయి. మళ్ళీ డబ్బులు పట్టుకుని భయపడుతూ మనం పరీక్ష చేస్తున్నారేమో వాళ్ళు. ఐగుప్తీయులు చాలా తెలివైన వాళ్ళు. ఈ 11 మంది ఏం చేశారంటే ఆ డబ్బులు పట్టుకుని మళ్ళీ ధాన్యం కొనుక్కునే డబ్బులు పట్టుకుని భయపడుతూ వచ్చారు. వచ్చి వెంటనే 11 మందిని చూసినప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్కి చెప్పారనమాట, ఆ 11 మంది వస్తే యోసేపు ఇంటి దగ్గర తీసుకురమ్మన్నారంటే. యోసేపు ఇంటి దగ్గరికి 11 మందిని రమ్మన్నారని కౌరంపితే వీరికి వెన్నుపూసలోంచి చలి వచ్చేసింది. బాబో ఏంటో మనం చంపేస్తారేమో లోపల తీసుకెళ్ళి, ఏ గాడిదలతోటి పాటు అందరినీ లోపల తీసుకొచ్చిండి అన్నారు. మనకి ఈ గ్రౌండ్ ఎలాగుందో యోసేపు ఇంటి దగ్గర గ్రౌండ్ అలాగుంది. యోసేపు ఇల్లు సెపరేట్ ఉంటుంది అనమాట. రాజగృహాల్లో రాజుల గృహాలు దూరంగా ఉంటాయి. ఆ కనబడుతున్న అపార్ట్మెంట్ దగ్గర ఒక రాజగృహం ఉంటుంది, ఒక ప్రధాన గృహం ఉంటుంది, ఇక్కడ ఒక ప్రధాన గృహం ఉంటుంది, ఆ ఎదురో ప్రధాన గృహం ఉంటుంది. ఒక్కొక్క పెద్ద కోటలయ్యి. మీరు ధనవంతులాగటానికి ఆయన ఐశ్వర్యం మీకు ఇవ్వటానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. అందరు కూడా చేతులు పైకెత్తిన వాళ్ళందరూ 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. మీకు ధనము ఇచ్చువాడు స్తుతించబడును గాక. దించండి, అందరూ లేచి నిలబడదాం. మన గోనెలలోకి దేవుడు ధనం ఇస్తాడు. మీరు ఎప్పుడు చూడలేదేమో ఈ ప్రార్థనా శక్తి ఆశీర్వాద సాక్ష్యము నువ్వు అనేక ప్రదేశాల్లో చెప్పబోతున్నావు. అనేక చోట్ల నువ్వు దీవించబడబోతున్నావు. ఒకవేళ నువ్వు వెళ్ళే ప్రార్థన మందిరంలో ఒకవేళ ప్రార్థనా శక్తి అని చెప్పడానికి ఏమైనా అభ్యంతరం అయితే చెప్పకపోయినా పర్వాలేదు. ఆ దేవుని మందిరంలో నుంచి ఆశీర్వాదం వచ్చిందని చెప్పి పర్వాలేదు. కానీ నువ్వు బాగుపడుతున్నావు, నువ్వు నమ్మిన దేవుడు స్తుతించబడతా ఉన్నాడు. ఎక్కడున్న వారు అక్కడే 2 చేతులు పైకెత్తి నీ మేలుని మర్చిపోలేనయ్యా. నీ కార్యములు ఊహకందని కార్యాలు. యోసేపు తమ్ముళ్ళు చెప్తున్నారు, ఆ అన్నలు చెప్తున్నారు ఆ యోసేపు ఇంటి మేనేజర్ తోటి, అయ్యా మా గోనెమూతుల్లోకి మా రోకలవి మాయే మళ్ళీ మాకు వచ్చేసినాయి. మా రోకలు మా గోనెల్లోకి ఎవరు పెట్టారో మాకు తెలియదు బాబు. నీ పితరుల ఆస్తి నీకు దేవుడిస్తున్నాడు. పోయిన ఆస్తి, పోయిన ఖ్యాతి, పేరు, ఘనత తిరిగి నీ జీవితంలోకి రాబోతోంది, నీ గర్భఫలంలోకి రాబోతోంది. డబ్బులు ఇచ్చే దేవుడు నువ్వు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడివి, కుటుంబాన్ని కట్టే దేవుడివి, తలగా చేసే దేవుడు నీవే. నీ వంటి వారు లేరు బాబు. నువ్వు నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేయండి.
నీకు విరోధంగా ఏదైనా పాపం చేశానేమో, అన్యాయముగా జీవించానేమో, నా పాపం నాకు తెలుస్తోంది. బాబు, నన్ను నువ్వు ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు, ఇంకెప్పుడు నేను తప్పు చేయనయ్యా, ఇంక పాపము చేయను బాబా, నేను నమస్కరించి ఒప్పుకొని విడిచిపెట్టేసాయి, కనికరం పొందుతావు. మనశ్శాంతి లేని పాపపు సొమ్ము ఎందుకు నీకు? అన్యాయం వచ్చింది, దానివల్ల నువ్వు తినవు, నువ్వు బ్రతకలేవు, నీ కష్టార్జితం దీవెనగా మారబోతుంది. నన్ను పరిశుద్ధపరచు బాబు. నమస్కరించి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించి నావు. ఎంత పెద్ద ప్రేమ యేసయ్యది. ఆయన వేసుకోవాలి, ఆయన చూసుకోవాలనుకోలేదు, ఆయనదంతా నీకు ఇవ్వాలని, ఆయనదంతా నీకు అనుగ్రహించాలని ఆయన దరిద్రుడిగా నిలబడి నిరుపేదగా నిలబడ్డాడు, కానీ ఆయన ధనవంతుడు.